ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే 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 ఏమైందిరా? అమ్మా ఎంత బ్రతిమిలాడినా లోపలికి రానంటుందమ్మా. అలాగా? పాపం బాగా ఫీల్ అయినట్టుంది. అందరం వెళ్ళి మాట్లాడదాం పదండి. నో 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 వద్దు వద్దు. రే రే ఉత్తమ్, నేను చెప్తున్నాను కదరా. అమ్మా నువ్వు చెప్తున్నావు కదా, నీ కోసం అమ్మ కోసం. సరే వెళ్దాం పదండి. అమ్మ రండి. చెప్పింది కదా, వెళ్దాం రండి. పదండి. ఆంటీ ఆంటీ అమ్మా మైథిలి, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లోపలికి రా అమ్మా. నేను రానమ్మమ్మ గారు. ఏ హారం కోసమైతే నన్ను అవమానించి బయటికి పంపించారో ఆ హారం నాకు అవసరం లేదు. ఆ హారాన్ని మా అత్తయ్య గారికి ఇచ్చేయండి. నాకు వేరే హారం కొంటానంటేనే నేను లోపలికి వస్తాను. కోనానే ఏం చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపో. నాన్న ఉత్తమ్, ఒక నిమిషం ఆగు. అమ్మా మైథిలి, నువ్వు కోరుకున్నట్టుగానే నీకోసం కొన్న హారాన్ని మీ అత్తయ్య గారికి ఇచ్చే బాధ్యత నాది. అలాగే మరో హారాన్ని నీకు కొనిచ్చే బాధ్యత కూడా నాదే. మీరు మాట ఇచ్చారు కాబట్టి వస్తున్నానమ్మమ్మ గారు. ఏవండి, విన్నారుగా? ఆ హారం నాకేమీ అక్కర్లేదు. మీ అమ్మగారికే ఇచ్చేయండి. నానమ్మ చెప్పాక తప్పుతుందా? సర్లే లోపలికి రా. రా అమ్మా రా, రండి. ఆంటీ పదండి. అమ్మయ్యా, మొత్తానికి నేను కోరుకున్నట్టుగానే హారం నా చేతికొచ్చేసింది. హారం చూస్తే మీకేమనిపిస్తుంది? అమ్ముకుంటే ఓ 25 లక్షలు వస్తాయనిపిస్తుంది. ఏంటనే అన్నావు? అదే 25 లక్షల హారం నీ చేతికొచ్చింది అంటున్నానమ్మా. అవునన్నయ్య, నా కొడుక్కి నా మీద ప్రేమ తగ్గిపోయిందేమోనని భయపడ్డాను. కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన పెళ్ళాన్ని కూడా చంప పగలగొట్టి ఇంటి బయటికి నెట్టాడంటే వాడికి పెళ్ళాం కన్నా తల్లే ఎక్కువని రుజువైంది. నా మనసిప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటంటే మీరు కూడా ఈ హారమేదో మైథిలికి కాకుండా మీకు కొనుంటే ఉత్తమ్కి మైథిలి మీద కన్నా మీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది అనుకునేవాళ్ళం. కానీ అలా జరగలేదు కదా. హారం చూసి మీరు గొడవ పడి అన్నం తినను అని అలిగితే ఆ తర్వాత ఈ హారం మీ చేతికిచ్చాడు. అంటే దాని అర్థమేంటి? మీరు ఎక్కడ బాధపడతారో అని మిమ్మల్ని నొప్పించటం ఇష్టం లేక గొడవ పడ్డట్టుగా యాక్టింగ్ చేసి మిమ్మల్ని బుజ్జగించటానికి ఈ హారం మీ చేతికిచ్చాడు. చాలే నోర్మి. నా కొడుకు ప్రేమని అవమానిస్తే కళ్ళు పోతాయే. వాడికి నేనంటే చాలా ప్రేమ. అందుకే నేను అలిగేసరికి తట్టుకోలేకపోయాడు. కాసేపు మాట్లాడకపోయేసరికి భరించలేకపోయాడు. అందుకే మైథిలిని కొట్టి తిట్టి మరీ తెచ్చి ఈ హారాన్ని నా చేతికిచ్చాడు. సిస్ట్రో, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావేమోనని నా ఫీలింగు. ఏంటనయ్య నువ్వనేది? అవును సిస్ట్రో, ఆ మైథిలి పెద్ద మాయలేడి, అంతకంటే పెద్ద కేడి. అందుకే పిల్లికి బెచ్చం వేసినట్టు కుక్కకి బిస్కెట్ వేసినట్టు ఈ హారం తెచ్చి నీ మొహాను కొట్టిందేమో. అన్నయ్య, పోలిక దరిద్రంగా ఉంది. కుక్కతో పిల్లితో పోలుస్తున్నావేంటి? సారీ సిస్ట్రో, నీకన్నా అయ్యే బెటర్లే. ఈ దిక్కుమాల చలి రాత్రంతా నాకు నిద్ర పట్టవలేదు. వేడి వేడిగా ఒక కప్పు కాఫీ తాగితే ఈ చలి పోతుంది. సత్యవతి, సత్యవతి, ఓ కప్పు కాఫీ నా మొహాన పడేవే. ఏమైంది? దీనికి సమాధానం లేదు. ఒరే బాటి, మీ అమ్మ ఎక్కడుందిరా? అమ్మ ఇంకా నిద్రలేవలేదమ్మమ్మా. ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు. ఎన్నిసార్లు పిలిచినా పలకడం లేదా? ఏమైంది? సత్యవతి, 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 ఏమే సత్యవతి?
బారెడు పొద్దెక్కినా ఇంకా లేలేదేంటి? నీకు రాను రాను మరీ బద్ధకం పెరిగిపోతోందే. ఆ! ఓరి భగవంతుడా, సత్యవతికి అమ్మవారు వచ్చినట్టుంది. అమ్మా సత్యవతి, అమ్మా సత్యవతి. అమ్మా రాత్రంతా ఒకటే జ్వరం అమ్మా, ఒళ్ళంతా నొప్పులు, అందుకే లేవలేకపోయానమ్మా. నీకు అమ్మవారు వచ్చిందే? అవునమ్మా, చేతులకి మొహం అంతా బొబ్బలొచ్చాయమ్మా. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఏం కంగారు పడకే, ఆ తల్లి చల్లని తల్లి. దిగదుడిచి శాంతింప చేస్తే వెంటనే దిగిపోతుంది. దిగదుడుపంటే? ఏం లేదమ్మా, ఇలా అమ్మవారు వచ్చినప్పుడు 3 పూట్ల వేప మండలతో సాంబ్రాణి కళ్ళుతో దిగదుడిస్తే దిష్టి తీశామనుకో, ఆ తల్లి శాంతిచ్చి వెంటనే వెళ్ళిపోతుంది. అదేదో త్వరగా చేయమ్మా, నొప్పులు భరించలేకపోతున్నాను. అలాగేనమ్మా, నువ్వు పడుకో తల్లి, నేను ఇప్పుడే వస్తాను. ఆ అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఆగండి ఆగండి ఆగండి. ఏమైంది అత్తయ్య గారు? అమ్మాయి ఒంటి మీదికి అమ్మవారు వచ్చింది. అమ్మవారా? ఆ అవును అత్తయ్య గారు, ఇప్పుడేం చేద్దాం? హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకయ్యా? జలుబు వచ్చినోడు హాస్పిటల్కి వెళ్తే వారం రోజులు, వెళ్ళకపోతే 2 రోజులు. ఈ మాత్రం దానికి హాస్పిటల్కి వెళ్ళినా దాని పరిస్థితి అంతే, వెళ్ళకపోయినా అంతే. మనం చేయాల్సింది మనం చేద్దాం. మరేం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. మీరు అర్జెంటుగా వెళ్ళి వేప మండలు, సాంబ్రాణి, తాటికల్లు తీసుకురండి. ఆ, అలాగే అత్తయ్య గారు. ఒరే బంటి, 10 రోజుల పాటు ఎవ్వరూ ఈ గదిలోకి రాకండి. ఈ 10 రోజుల పాటు మీ అమ్మకి ఏం కావాలన్నా నేను చేస్తాను. సరే అమ్మమ్మ. అల్లుడు గారు, మీకో విషయం చెప్పాలి. అమ్మాయి అమ్మా, నా మెడ పట్టేసింది, ఏమైంది అమ్మమ్మ గారు? నా మెడ పట్టేసింది. అమ్మాయిని పిలిచే క్షణంలో అల్లుడు నా మెడ పట్టేసింది, తిప్పలేకపోతున్నాను. మరి ఇప్పుడు ఎలాగండి? హాస్పిటల్కి వెళ్దామా? ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకయ్యా? మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఆ, సరే అండి, అలాగే. కాకపోతే ఈ మెడ పట్టుకొని నేను దానికి సాయం చేయలేను. ఎవరైనా ఆడవాళ్ళుంటే మంచిది. పర్వాలేదులేండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను అన్ని. ఇలాంటి సమయంలో వాళ్ళ పక్కన ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి, మగవాళ్ళు ఉండకూడదు. నా మాట విని మైథిలికి ఫోన్ చేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.